శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం చదువుకుంటున్నాము. అంతా అయిపోయింది, ఇంకా ముగింపు. ఇప్పుడు మనం ఒక నూతన యుగంలో ఉన్నాము. ఆరోహణ ద్వాపర యుగంలో కాలు పెట్టాము. ఇప్పుడు ఉద్భవిస్తున్న చైతన్యంలో కలియుగపు అణచివేత ధోరణులకు తావు లేదు. స్త్రీలు ఛాయల నుంచి బయటకు వస్తున్నారు కనుక సీత కథను తిరిగి చెప్పటం ముఖ్యం. సీతను బాధితురాలిగా, రెండవ శ్రేణి వ్యక్తిగా, ఇంకా చెప్పాలంటే ఉపపాత్రగా ఆరోపించి చూపబడిన దానిని మన సామూహిక చైతన్యం నుంచి తుడిచిపెట్టి ఆమెను ఒక వికాసపు కథనాన్ని రూపొందించటంలో రామునితో సమానమైన భాగస్వామిగా చూడాలి. ఆ పాతకాలపు అభిప్రాయమైన కర్తవ్యం కొరకు ప్రేమ నుంచి విడిపోవాలి అన్నదానిని తీసివేయాలి. శ్రీరాముడు, సీతామాతలు వాస్తవంలో ఎవరూ తెలుసుకున్నప్పుడు కలియుగంలో మన మనస్సులలో ఏర్పడిన సంకెళ్ళు త్రెంచివేయబడతాయి. శ్రీరాముని అనుంగపత్ని శీలవతి అని ప్రాచుర్యంలో ఉన్నదానికంటే సీత చాలా మిన్నయైనది. ఆమెను ఒక విధంగా మాత్రమే చూడటం స్త్రీ పురుషులకు అందరికీ గొప్ప అన్యాయం. సీతను అంకితత్వం గల భార్యగా మాత్రమే చూడటం అనేది అప్పుడు ఇప్పుడు మూర్తీభవించిన ధర్మం. ప్రేమల స్వరూపమైన శ్రీరాముని వాస్తవాన్ని త్రోసిపుచ్చటం ఇందుకోసమేనా ఆయన స్త్రీ రూపమైన నారాయణతో పాటు జన్మించింది. మానవ శరీరంలో ఈ ప్రేమలు వాస్తవీకరించటానికి, మానవ పురోగతికి, లింగ సమానత్వపు అవసరాన్ని చూపటానికి వారు వచ్చారు. మానవాళి భవితవ్యం మానవ మనస్సు, హృదయాల అభివృద్ధి పైన, వివేచన న్యాయబద్ధతలు అలవరుచుకోవటం పైన, వ్యక్తిగత బాధ్యతను స్వీకరించటం పైన ఆధారపడి ఉంది అని వారు గుర్తించారు. విశ్వనీయమైన ధర్మంపై ఆధారపడిన నాగరికతను స్థాపించిన వారిగా శ్రీరాముడు ప్రసిద్ధుడు. ఈ ధర్మపు హృదయం ఏమిటి? ప్రేమ. విశ్వ నియమాలను చలనంలో ఉంచేది ప్రేమే. ప్రేమ అయస్కాంత గురుత్వాకర్షణ క్షేత్రాలను కలిగి ఉన్న పాత్ర. సర్వ వాస్తవీకరణలకు, వాటి చలనాలకు వాస్తవీకరించబడిన ప్రతిదీ క్రమంగా అంతిమ వాస్తవమైన శూన్యంలోకి తిరిగి చేరే విధంగా రూపాంతరీకరించబడటానికి కారణం ప్రేమ. ప్రేమ యొక్క శక్తియే శ్రీరాముడు. సీతామాత పరస్పరము తమ సామ్రాజ్యంలోని ప్రజలందరి పట్ల, అరణ్యంలోని జీవరాశుల పట్ల, స్వయంగా భూమాత పట్ల, సుదూరంగా ప్రకాశించే నక్షత్రాల పట్ల ప్రదర్శించిన ప్రేమ. అదే ప్రేమ. ప్రేమ లేకుండా ధర్మం లేదు, ప్రేమ లేకుండా న్యాయం లేదు, ప్రేమ లేకుండా సృష్టి సర్వస్వాన్ని నేసింది ప్రేమయే. ఆ ప్రేమను భూమిపైకి తెచ్చిన భౌతిక తలంపై ఈ దివ్య లక్షణాన్ని జాగృతీకరించి వాస్తవీకరించటం శ్రీరాముడు సీతామాతల లక్ష్యం. దానివలన అది మనం ఇంకా సాధించవలసి ఉన్న భవిష్యత్తులో అందరికీ సమూనాగాను, ఆ భవిష్యత్తుకు పునాదిగాను ఉంటుంది. వారి జీవితాలకు ప్రేమయే మూలం. వారి చర్యలన్నింటినీ నిర్దేశించింది అదే. ఇప్పుడు మనకి వారి సందేశం ఇదే. శ్రీరాముడు సీతామాతల కథను తూర్పు, పడమర దేశాలలో లోతుగా పరిశీలించవలసిన అవసరానికి కారణం వారు మానవ
చరిత్రలో ఎప్పుడో ఒకసారి ప్రత్యక్షమయ్యే చారిత్రక రూపాలు కాదు, లేదా పురాణాలలో కనిపించే విగ్రహాలకు సంకేతం కాదు. వారు మానవ జాతిని నిర్దేశించటానికి కొనసాగే సజీవ వాస్తవాలు. వారు ప్రజలకు ప్రత్యక్షమవ్వటం, సందేశాలు ఇవ్వటం, ఆశీర్వదించటం, ఉన్నతీకరించటం, భూమిని ప్రేమతో ముంచెత్తటం కొనసాగిస్తాను. నేను ఆ ప్రేమను అనుభూతి చెందాను, వారి ఆశీస్సులను పొందాను. ఈ పుస్తకంలోని కథలను మీతో పంచుకోవటానికి కారణం, మీరు కూడా శ్రీరాముడు సీతామాతలచే ఈ భూమిపైకి తేబడిన ఈ ప్రత్యేకమైన నాణ్యత గల ప్రేమను అనుభూతి చెందుతారని, భూమిపై దాని వాస్తవీకరణలో తోడ్పడతారని. జై సీతారాం. జై మాత. అద్భుతంగా సీతాయనం చదువుకున్నాము. ఇది యుగయుగాల నాటి యథార్థ రామాయణం బయటికి వచ్చింది. శ్రీరామచంద్రుని పట్ల ఉన్న అపవాదులు తొలగిపోయాయి. సీతామాత యొక్క మహా సందేశం, మహాసాహసం, మరి అసలైన జీవితం అనుభవాలను గ్రంథంగా చేసిన ఆ డీనా మెరియం గారికి నా ధ్యానాభివందనాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఈ మహాగ్రంథం ఆధ్యాత్మిక మహాకరదీపక అవుగాక. ఈ సీతాయనం ఎంతో అద్భుతం. శ్రీమద్ రామాయణంలో కూడా సీతమ్మ తల్లి యొక్క శక్తి, శ్రీరామరాజ్య స్థాపనలో సీతమ్మ తల్లి యొక్క యుక్తి, ప్రతి పురుషుని జీవితం పరిపూర్ణం కావటానికి స్త్రీమూర్తి యొక్క త్యాగం, ఆ సీతామాత త్యాగం, ఆమె ఓర్పు, ఆమె సహనం అద్భుతం, మహా అద్భుతం. ధర్మం, సాహసం, సహవాసం యొక్క మౌలిక విలువలు తేట తెల్లం చేసిన ఈ సీతాయనమే అసలు సిసలైన రామాయణం. ఈ మహా అద్భుత గాథ రాకతో ఒక చతుర్విధ పురుషార్థాలు విరాజిల్లి భూమి మీద సత్యయుగం పునఃప్రతిష్ఠింపబడుతుందని ఆశిస్తూ, ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని చదివే భాగ్యాన్ని మంగలక్ష్మి మేడం గారు చదవమన్నారు. చదివి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చారు. ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సీతామాతకి, శ్రీరామచంద్రమూర్తికి హృదయపూర్వక ధన్యవాదాలు. అద్భుతంగా ఈ గ్రంథాన్ని రచించిన డీనా మెరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం ముగించుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్.